శ్రీమాత్రే నమః. వేదిక్ సొల్యూషన్స్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి విభూది శివలింగాన్ని ఈ ఆలయంలో చూడవచ్చు. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ పురాణ కథ ఏంటి అనే విశేషాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి విభూది శివలింగం ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తుంది. ప్రతిరోజు అభిషేకం చేసినప్పుడు ఆ విభూది శివలింగం కరిగిపోతుంది. తరువాత మరుసటి రోజుకి యథాస్థితికి ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న ఈ విభూది శివలింగాన్ని 400 సంవత్సరాల క్రితం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన తపోశక్తితో సృష్టించారు. ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనది. ఎవరికైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడి ప్రాణాపాయ స్థితి ఏర్పడిన లేదా పిల్లలు లేక బాధపడేవారు ఈ స్వామివారిది కొద్దిగా విభూతి తీసుకుని దానిని నీటిలో కలిపి త్రాగితే ఆ బాధల నుంచి బయటపడతామని, సంతానం కలుగుతారని చెబుతున్నారు. అసలు ఈ స్వామి ఏ విధంగా ఇక్కడ కొలువు తీరారు అనే పురాణ కథను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పూర్వం ఒకనాడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసుకుంటూ దేశ సంచారం చేసుకుంటూ ఈ అక్కంపేట గ్రామానికి వచ్చి బస చేశారు. అప్పుడు ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారట. ఆ రోజు అక్కడే ఉన్న ఆ గ్రామంలోని బ్రాహ్మణుల ఇంట బస చేశారట. అక్కడే నిద్రించి మరునాడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఒక విభూది శివలింగాన్ని తయారు చేసి అక్కడ ప్రతిష్ఠించారు. అప్పుడు ప్రతిష్ఠించబడిన ఆ విభూది శివలింగమే ఈ విభూది నాగలింగేశ్వర స్వామిగా భక్తుల చేత మనకు పిలువబడుతూ ఉన్నారు. ఆ రోజు రాత్రి బస చేసిన విశ్వబ్రాహ్మణుల వంశస్థులకే ఈ స్వామికి సంబంధించిన పూజా కైంకర్యాలను చేసే అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికీ కూడా ఈ ఆలయంలోని స్వామివారికి పూజా కైంకర్యాలను ఆ వంశస్థులే నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ విభూది నాగలింగేశ్వర స్వామి ఎంతో మహిమ కలిగిన స్వామి. సంతానం లేక బాధపడేవారు, వివాహం ఆలస్యమవుతుందని బాధపడేవారు, ఇంకా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ఇలా చాలామంది వారి యొక్క సమస్యలు తీరుతాయని ఈ స్వామిని దర్శించుకుంటానికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ స్వామికి సంబంధించి మహిమలను తెలియచేసే ఒక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గుడి గర్భాలయ నిర్మాణం చేసే సమయంలో ఈ లింగం పక్క నుండి త్రవ్వితే 5 అడుగుల లోపలకు త్రవ్వారట. లోపల కూడా విభూది శివలింగమే ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామివారు వారి అమృత హస్తాలతో ప్రతిష్ఠించిన ఈ శివలింగం అనేక మహిమలు కలిగినదని ఇక్కడ గ్రామస్తులు, ఇక్కడ అర్చకులు చెబుతున్నారు. ఈ ఆలయంలో స్వామివారికి కార్తీక మాసం ఇంకా మహాశివరాత్రి మొదలైన ప్రత్యేక దినాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించబడతారు. ఈ స్వామిని దర్శించడానికి చుట్టుపక్కల దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ఈ ఆలయంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే, పూర్వం వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఉన్న సమయంలో తాళపత్రాలు ఇప్పటికీ ఈ ఆలయంలో ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే, ఊరు మొత్తం అగ్ని ప్రమాదం జరిగి కాలిపోయినా సరే ఈ ఆలయంలో తాళపత్రాలు మాత్రం చెక్కు చెదరలేదని అంటారు. ఇంతటి మహిమాన్విత ఆలయాన్ని ఏ విధంగా చేరుకోవాలి అంటే, శ్రీ విభూది నాగలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మంగారి మఠానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి బస్సులో వెళ్ళాలి అనుకునేవారు మైదుపూరు, కోరుమావిళ్ళ దారి మధ్యలో అమగంపల్లి అనేటువంటి గ్రామంలో దిగి అక్కడి నుండి 1 కిలోమీటర్ దూరంలో అక్కంపేట గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే విభూది నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది. మీరు కూడా ఈ ఆలయంలో స్వామివారిని దర్శించి మంచి ఫలితాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం ద్వారా ఆల్ అనే సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. లోకా సమస్త సుఖినో భవంతు.